హాయ్. అమెరికా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రపంచానికి ప్రమాదం అని చెప్పి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. మరి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అవి ప్రపంచానికి ప్రమాదం కాదా? మరి ఇది ఎక్కడ లాజిక్? ఇండియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మరి అది ప్రపంచానికి ప్రమాదం కదా? మరి అన్నిటికంటే డేంజర్ నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అది ప్రపంచానికి డేంజర్ కదా? వాడు సవాల్ చేసి అణ్వాయుధాలు తయారు చేస్తున్నాడు, మిసైల్ టెస్ట్ చేస్తున్నాడు. మరి వాడిని ఎలా వదిలేశారు అమెరికా వాళ్ళు? ఇక్కడ కాబట్టి అమెరికా వాడు తన ఆర్థిక ప్రయోజనాలకి ఎవరైతే ఉపయోగపడతారో, ఎవరైతే ఉపయోగపడరో వాడి మీద కుక్కను చంపడానికి మనం పిచ్చి కుక్కని ఎలా చేస్తామో, ఒక దేశాన్ని సార్వభౌమాధికారాన్ని పూర్తిగా తుడిచివేయటానికి అమెరికా కూడా మొదటి నుంచి అంతే. ఉక్రెయిన్ని వీళ్ళే ఏం చేశారంటే అణ్వాయుధాలు చేయకూడదని చెప్పి వీళ్ళే నాటోలో కలుపుకొని చివరికి ఆ దేశాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాకా ఆగారు, లేకపోతే దాన్ని కూడా సర్వనాశనం చేసేవాళ్ళే. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నారు కానీ పాకిస్తాన్కి ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రతి సంవత్సరం చేస్తుంది అమెరికా. మరి ఇది ఎక్కడ లాజిక్? అలా ఉంటుంది మరి అమెరికాతోటే. అందుకనే ఇండియా ఎప్పుడు కూడా అమెరికా వాడు ఏది చెప్పినా ఓకే ఉంటుంది, కానీ ఇండియా వాడు ఈరోజు మాత్రం నిజంగా మన నరేంద్ర మోడీని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా వాడు ఏది చెప్పినా ఓకే అంటుంది, కానీ రష్యా దగ్గర నుంచి ఇప్పటికీ మనం చమురు తీసుకుంటానే ఉండాము. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఇండియా.